హాయ్ గైస్. ఈరోజు అంటే కొత్త క్లయింట్స్ ఓజీను రాయల్ ఇద్దరు క్లయింట్స్ మెంబర్స్ హౌస్ లో ఉండంగా మనం అనుకున్నాం ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటది, బాగుంటది, పవర్ఫుల్ గా ఉంటది అనుకున్నాం. వచ్చిన రోజే కలకలలాడినట్టు అనిపించింది. ఈ రోజు సప్పగానే ఉంది. అంత షో ఎంటర్టైన్మెంట్ గా ఏం అనిపించలేదు. అంత బోరింగ్ అనిపించింది. నాకైతే బోరింగ్ షో లాగానే ఉంది. ఒక రేషన్ టాస్క్ ఏం లేదు, టాస్క్ అంటూ ఏం లేదు. అందరు రేషన్ కోసం పరిగెట్టడం, రేషన్ తెచ్చుకోవడం ఇలాంటిదే చూపించిండు. కాకపోతే మధ్య మధ్యన కొన్ని ఇష్యూస్ జరిగాయి. విష్ణుప్రియకి ప్రేరణకి గొడవ అయింది. అది ఎందుకు అయింది అన్నది మనకు లైవ్ లో ఎత్తేసాడు. తర్వాత ఎపిసోడ్ లో కూడా అంత క్లారిటీ చూపించలేదు. ఎందుకమ్మా నేనెందుకు నేను బ్లేమ్ చేస్తా అని చెప్పేసి అనడం అలాంటి జరిగినాయి. అసలు ఏంటిది ఏం ఈ రోజు అంటే లైవ్ లో ఏం జరిగినాయి, ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే గురించి మాట్లాడుకుందాం. మనం లైవ్ లోకి ఎపిసోడ్ లోకి రివ్యూకి వెళ్లే ముందు నా లైవ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దయచేసి. ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ చూసినట్లయితే ఎపిసోడ్ లో ఫస్ట్ మన రోహిణి నామినేషన్ చూపించాడు. రోహిణి నామినేషన్ ఏంటిది, యశ్మిన్ నామినేషన్ చేస్తూ కరెక్ట్ ప్రాపర్లీ అయిన పాయింట్ పెట్టడం జరిగింది. అది ఎపిసోడ్ లో మంచి అంటే కట్ చేసేసి డైరెక్ట్ అంత బాగా ఏమి ఇవ్వలేదు. లైవ్ లో మాత్రం చాలా పర్ఫెక్ట్ అడిగినట్టు ఇచ్చింది. అడిగింది రోహిణి ఏమని, నబీలు పృథ్వీ ఆడిన గేమ్ లో నువ్వు ఎందుకు ఏడిచినావు, ప్రేరణ సంచాలకురాలుగా చేసినప్పుడు ప్రేరణ తప్పు చేయాలని ఎందుకు అనుకున్నావు, బయాసెడ్ ఉండాలని ఎందుకు అనుకున్నావు, ప్రేరణపై అంత గడ్జెందుకు పెట్టుకున్నావు అనే క్వశ్చన్లకి యష్మి తికమక అవుతూ సమాధానం చెప్పిన విధానం చూస్తుంటే అబ్బో ఎన్ని అబద్ధాలు ఆడుతారా యష్మి అనిపించింది. ఎందుకంటే 3 గంటలు ప్రేరణను డాట్ చేస్తుంటే ప్రేరణ గురించి మాట్లాడుతూ ప్రేరణ నామినేషన్ ఏది చీప్ గా ఉండాలనుకున్నప్పుడు బిగ్ బాస్ నాకే ప్రేరణ చీప్ టాస్క్ ఆడుతున్నప్పుడు నాకే సంచాలకురాలు ఇవ్వండి బిగ్ బాస్, నేను ప్రేరణను ఓడించాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి చాలా సేపు వేయడం జరిగింది. పెడబొబ్బలు అవి పెట్టుకోవడం జరిగింది. ఆ అమ్మాయి వచ్చేసి మాట్లాడడానికి వచ్చినా కూడా నాకు ఇంకా స్పేస్ కావాలని చెప్పేసి అనడం జరిగింది. ప్రేరణ వచ్చినప్పుడు కూడా ఇవన్నిటి గురించి ఆ అమ్మాయి మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత విష్ణు గేమ్ పైన ఫోకస్ లేకుండా వేరే వాటి పైన వెళ్తుంది. బయట ఆడియన్స్ కూడా చెప్పడం జరిగింది. బయట ఆడియన్స్ కూడా అక్క ప్లీజ్ అక్క మీరు రోహిణికి చెప్పండి, అదే మన విష్ణుకి సారీ విష్ణుప్రియకి చెప్పండి, విష్ణుప్రియ గేమ్ అంతా చెడదొబ్బుకుంటుంది, గేమ్ పైన ఫోకస్ పెట్టలేదు, ప్లీజ్ దయచేసి చెప్పండి అంటే నీకు చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు నీ ఇష్టం, లేకపోతే మాత్రం నీకు గేమ్ లాస్ అవుతుంది అని చెప్పేసి అన్నది. నేను ఎక్కడ ఆడలేదు, నేను ఎందుకు వేరే పైన ఫోకస్ పెడుతున్నా ఇంకా కూడా ఆమెకు ఎరగలేదు. ఈ రోజు అర్థమైంది లైవ్ లో చూస్తుంటే. నేను నామినేషన్స్ నిన్నటి చూపించాడు కానీ ఇలా మన ఎపిసోడ్ లో ఆల్రెడీ నేను నామినేషన్స్ చెప్పినాక ఈ రోజు లైవ్ జరిగింది. ఆ లైవ్ లో కూడా ఏం మారినట్టు అనిపించలేదు. అది జరిగింది. దాని తర్వాత వచ్చేసి నామినేషన్స్ ఒకటి నాకేంటంటే అవినాష్ చేసిన నామినేషన్ ఒకటి అంత బాగా ఏం ప్రాపర్‌గా చేసినట్టు అనిపించలేదు నాకు. అవినాష్ నామినేషన్స్ కూడా. ఏంటిది నువ్వు గేమ్ పృథ్వీకి వచ్చేసిండు ఒకటో బెలూన్ గేమ్‌లో కనిపించినవు. తర్వాత కొడుగుడ్డ టాస్క్‌లో ఆడినావు. కొడుగుడ్డ టాస్క్‌లో కూడా లేడీస్ పైన ఆడినట్టున్నదని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. దాని పైన నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తలేవు, నువ్వు అక్కడక్కడ కూర్చుంటున్నావు. ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటిదని పృథ్వీ అడగడం జరిగింది. కొంచెం అది ప్రాపర్‌గా నామినేషన్ పాయింట్ ఏసినట్టు అనిపించలేదు. అది జరిగింది. దాని తర్వాత వచ్చేసి నామినేషన్ 1 బై 1 చేసుకుంటా గంగవ్వ కూడా నామినేషన్ చేయడం జరిగింది. విష్ణుప్రియను నువ్వు గేమ్ సరిగ్గా ఆడతలేవు అని చెప్పేసి అన్న పాయింట్ ఓకే పర్ఫెక్షన్ ఉంది. తర్వాత వచ్చేసి నువ్వు సైలెంట్ కూర్చుంటాను అన్నదైతే కరెక్ట్‌గా లేదు. పాపం గంగవ్వకి అన్ని తెలియదు కదా, ఆమె రకంగా చెప్పినట్టుంది. నెక్స్ట్ వచ్చేసి యష్మి నామినేషన్ చేస్తూ యష్మిని అన్నది నువ్వు మీరు ఒక దగ్గరనే కూర్చుంటారు, మీరు ఎవరితో వచ్చినప్పుడు మమ్మల్ని వెల్కమ్ చెప్పలేదు, మాతో కలివిడిగా ఉండలేదు, రూమ్ లో పోయి కూర్చున్నారు, మాతో మాట్లాడలేదు మీరు. నాకు పాల ప్యాకెట్ 10 పాల ప్యాకెట్లు ఉంచుకొని నాకు ఒక పాల ప్యాకెట్ పాలు పోస్తే ఏమైంది, పాల ప్యాకెట్ ఇస్తే ఏమైంది అన్నది గంగమ్మకి అది తెలియదు కదా, ఆ క్లయింట్స్ లో ఏం జరుగుతుంది, అసలు హౌస్ లో ఏం జరుగుతుంది దాని గురించి తెలియక అడిగిందంట. అయినా కూడా వాళ్ళందరూ గంగవ్వ కోసం అని చెప్పేసి సాక్రిఫైస్ చేయడాలు, వాళ్ళ పాలు ఇయ్యడాలు కూడా జరిగినాయి. గంగవ్వకి అర్థం కాలేదు పాపం. ఎందుకు ఇయ్యరు మాకు కూడా సమానమే కదా అన్నట్టుగా ఆ గంగవ్వ ఆలోచనతో నామినేషన్ చేయడం జరిగింది. అది యష్మి నవ్వుతూ నేను కాదమ్మా ఇచ్చేది, మా క్లయింట్ చీఫ్ మెంబర్ ఉన్నాడు అతన్ని అడగాలి, నేను కాదు కదా అని చెప్పేసి అనడం జరిగింది. ఈ రకంగా ఓకే డన్ డన్ అని చెప్పేసి గంగవ్వ చెప్పేసి నామినేషన్ లో వేసేసి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఓజీ వాళ్ళు కలిసి రాయల్ టీమ్ లో వాళ్ళు ఇద్దరిని నామినేషన్ చేయంటే అందరు డిసైడ్ అయిపోయి గంగవ్వను మా మహబూబ్‌ని వేయడం జరిగింది. మహబూబ్ ఎందుకంటే వచ్చినప్పుడు ఎవ్వరైనా అసలు మహబూబ్ వేసిన చిల్లి నామినేషన్ అంటే వరెస్ట్ నామినేషన్ అన్నట్టు. ఆయన అంతకుముందు సీజన్ లో ఉన్నాడు కానీ అంతకుముందు ఈ సీజన్ లో అంత కలివిడిగా అనిపించట్లేదు. నాకు తెలిసి ఏదో ఏదో ఒక జోన్ లోకి వెళ్తున్నట్టు అనిపించింది నాకు. మనం నిన్నమన్నా అనుకున్నాం మణికంఠ ఏదో ఏదో కంఫర్ట్ జోన్ అని చెప్పేసి స్పేస్ అని చెప్పేసి ఎట్లా వెళ్తాడో మహబూబ్ కూడా అట్లనే వెళ్తున్నట్టు అనిపించింది. అందరితో మూవ్ అవ్వనట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇంత క్లోజ్ ఉన్నటువంటి బయట నబీలును మహబూబ్ ఇద్దరు క్లోజ్ అయినట. క్లోజ్ ఉన్నటువంటి మహబూబ్ ఏది నబీల్తో క్లోజ్ ఉన్నటువంటి మహబూబ్ వచ్చేసి నబీల్తో కూడా మాట్లాడడానికి దూరంగా ఏదో అట్లా తిరిగిండు. నాతో కూడా సరిగ్గా అంటే అబ్బాయి అయినటువంటి నాతోనే సరిగ్గా మాట్లాడలేదు, ఇంకా అమ్మాయిలతో నేను మాట్లాడతాడని చెప్పేసి అనుకోవడం జరిగింది.
మళ్ళీ ఆయన వేసిన నామినేషన్ ఏంటిది, నాతో అందరు నాకు వెల్కమ్ చెప్పలేదు. అమ్మాయిలు నాతోని ఎవ్వరు మాట్లాడలేదు. నేను అందరికి స్పేస్ ఇయ్యాలనుకుంటా వచ్చి రాగానే ఎమ్మటే హాయ్, హలో, హౌ ఆర్ యూ, నా పేరు మహబూబ్ అని చెప్పేసి నేను మాట్లాడాను కదా! నేను కూడా స్పేస్ ఇవ్వాలనుకుంటా, మీకు స్పేస్ ఇచ్చినా. అయిన తర్వాత కూడా వచ్చి నాతోని మాట్లాడలేదంటే వాళ్ళన్నారు, మీరు కూడా నాతోని మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి అనన్నారు. అందుకే నీకు నామినేషన్ చేస్తున్నాం. నువ్వు మాకు ఎలా మాట్లాడలేదని నువ్వు అనుకున్నావో, మేము కూడా మాకెట్లా స్పేస్ ఇయ్యాలనుకున్నావో, నేను కూడా మీకు స్పేస్ ఇయ్యాలేమో అనుకున్నావు. అదే విధంగా నువ్వేసిన నామినేషనే నీకు రిటర్న్ ఏస్తున్నావు అని చెప్పేసి అనడం జరిగింది. అదైతే పర్ఫెక్ట్ ఏసినట్టు అనిపించింది మహబూబ్ విషయంలో. గంగవ్వకు కొంచెం టైమ్ ఇస్తే బాగుండేమో. గంగవ్వ గేమ్‌ని అర్థం చేసుకోలేకపోయింది కదా అనిపించింది. అక్కడ వాళ్ళ ఆప్షన్ ఎన్నుకున్నదేంటంటే, నైన్ పవన్‌ని కూడా మన ఎవరిని నైన్ పవన్ నామినేషన్‌లో ఏద్దాం అనుకున్నారు. నైన్ పవన్‌కి పవర్ రావడం వల్ల ఈ గంగవ్వ అనే షిప్‌లోకెళ్ళిపోయి కాన్సెప్ట్‌లోకెళ్ళిపోయి అక్కడ గంగవ్వ చేసిన నామినేషన్ ఏంది, విష్ణుప్రియ లొడలొడ వాగుతది కదా హౌస్‌లో. విష్ణుప్రియ వాగుతలేదని చెప్పేసి ఒక దగ్గర కూర్చుంటదని చెప్పేసి నామినేషన్ ఏసింది. తర్వాత పాల ప్యాకెట్ కోసం అని చెప్పేసి యస్మికి నామినేషన్ ఏసింది. ఆ 2 రీజన్‌లు తప్పు కదా! నేను కదా ఇక్కడ క్లయింట్ చీప్‌గా ఉన్నది. మరి మన విష్ణుప్రియ అయితే లొడలొడ హౌస్‌లో వాగుతూనే ఉంటది కదా ఎప్పటికి అందరికంటే ఎక్కువ. మళ్ళీ అది తప్పే గదా! నామినేషను గంగ వేసింది. నెక్స్ట్ వచ్చేసి పాల ప్యాకెట్ కూడా తప్పే గదా! చీప్ అయినటువంటి నన్ను అడగాలి గదా! అని చెప్పేసి ఆ గంగవ్వ కాలు మొక్కి నబీలు అమ్మ నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకు. మనకు అప్పటి ఏది నాగార్జున గారొచ్చి నువ్వు గేమ్ ఆడతలేవు, గేమ్ పైన ఫోకస్ పెడతలే అంటే బాగా ఆడింది గేమ్ మంచిగా ఆడుతుంది. ఈ మధ్య ఇంప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత అందరితోని బాగా మాట్లాడుతుందని చెప్పేసి కాలు మొక్కి తప్పుగా అనుకోకమ్మా. ఆ పాల ప్యాకెట్ విషయంలో పాల ప్యాకెట్ నన్ను అడగాలే. నేను ఇక్కడ పాల ప్యాకెట్ కోసమే, ఫుడ్ కోసమే ఈ హౌస్‌లో ఉండి ఉన్న 5 రోజుల నుంచి 5 వారాల నుంచి కూడా కొట్లాడుతున్నాం గేమ్ కోసం. గేమ్‌లు ఆడి పాల ప్యాకెట్ అయినా, ఫుడ్ అయినా వెతుక్కుంటున్నాం అమ్మ. ఇది మీకు ఏది ఇవ్వకుండా ఉండాలని కాదు. నీకు అడిగినప్పుడల్లా ఇస్తున్నాం కదమ్మా అని చెప్పేసి డామినేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఏం జరగలేదు. ఫన్నీ టాస్క్‌లు జరిగాయి. ఒకటొచ్చేసి ఫుడ్ టాస్క్ పెట్టడం జరిగింది. అదే కామెడీ టాస్క్ పెట్టిండు. దానికన్నా ముందుగాల ఒక రేషను నబీలు చీఫ్ కాబట్టికి ఆ 2 క్లయింట్స్‌లకు నబీలే రేషన్ తీసుకురావాలని చెప్పేసి అనడం జరిగింది బిగ్ బాస్. దాని ద్వారా ఏం చేశారు, అందరూ రేషన్ ఏది నీ తోడుగా ఎవరినైనా ఒకళ్ళని తీసుకెళ్ళంటే మన నిఖిల్ తీసుకెళ్ళి ఇచ్చిన 2 మినిట్స్‌లలో మొత్తం రేషన్ అంతా దాదాపులో మాక్సిమంగా ఇద్దరికి సరిపడా తీసుకొచ్చిండు. తీసుకొచ్చినాక పంచే విషయాల్లో కొంచెం డిస్కషన్ చేసుకున్నారు. ఆ డిస్కషన్ అంతా లైవ్‌లో జరిగింది. ఎపిసోడ్‌లో మొత్తం ఎత్తేసి డైరెక్ట్ ఫుడ్ పంచేసుకుంటూ అయిపోయింది. ఫుడ్ నేను అందరికి సమానంగా పంచుతా. బేస్ సంఖ్యలో ఉన్నాయి. ఒకటి బేస్ సంఖ్య ఉందనుకో ఆ సంఖ్య మేము తీసేసుకుంటాం. ఒకటి ఎక్స్‌ట్రా మేము తీసేసుకుంటాం. మిగతాదంతా సమానంగానే పంచుతాం అని చెప్పేసి అనడం జరిగింది. ఆ విధంగానే ఫుడ్ డివైడ్ చేయడం జరిగిందనేది ఎపిసోడ్‌లో చూపించిండు. దాని పైనైతే మాత్రం లైవ్‌లో మాత్రం చాలా సేపు డిస్కషన్ జరిగినాయి. ఫుడ్ పంచుకున్నారు. అన్ని చేసేసుకున్నారు. దాని తర్వాత సాల్ట్ మర్చిపోయినాక బిగ్ బాస్ దగ్గర నబీల్ రిక్వెస్ట్ చేసుకుంది. ప్లీజ్ బిగ్ బాస్ దండం పెడితే బిగ్ బాస్ మాదొక చికెన్ ప్యాకెట్ తీసుకొని ఒక ఉప్పు ప్యాకెట్ ఇయ్యండి బిగ్ బాస్. మాకు చికెన్ వద్దు బిగ్ బాస్. లేకపోతే మా దగ్గర ఏమన్నా కొన్ని ఆనియన్స్ అన్నా లేకపోతే ఏదైనా అడగండి బిగ్ బాస్ ఇచ్చేస్తాం. మాకందరం ఉప్పు ఇయ్యండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పేసి బతిలాడుకోవడం జరిగింది. బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఒక్క ఉప్పు ప్యాకెట్ ధర వచ్చేసి 50,000. మీకు ఎన్ని ఉప్పు ప్యాకెట్లు కావాలనో అది తెలుసుకోవడానికే అందరు డిస్కషన్ చేసుకొని 50,000 అనవసరంగా పోగొట్టుకోవడం ఎందుకు. నబీలు 50,000 కోసమే వ్యాక్స్ చేయించుకున్నాడు కదా! మొత్తము ఎంట్రుకలు మొత్తం పీకేసుకున్నాడు కదా! దానికోసం నేను ఎంత కష్టపడ్డా నేను అది 50,000 పోగొట్టుకోవాలని ఈజీగా పోగొట్టుకోవాలనుకోవట్లేదు. నాకు ఒక ఉప్పు ప్యాకెట్ చాలని చెప్పేసి ఉప్పు ప్యాకెట్ కావాలన్నోళ్ళు చేయి లేపట్టండి. 2 కావాలన్నోళ్ళు చేయి లేపట్టండి అని చెప్పేసి హౌస్ మేట్స్ డెసిషన్ తీసేసుకొని ఉప్పు ప్యాకెట్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ లైవ్‌లో మాత్రం చాలా సేపు డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ కూడా అంత ఏం లేదు. దాని తర్వాత మరి ప్రేరణకి ఆమెకి ఏది విష్ణుప్రియకి ఏం జరిగిందో అర్థం కాలేదు. అక్కడొచ్చేసి తే హరితేజ గారు చాయ్ పెడుతుంటే నాకు కూడా చాయ్ ఇస్తా అని చెప్పేసి అనన్నది. చాయ్ తీసుకోరా అని చెప్పేసి నబీల్ దగ్గర కూర్చోబెడితే వద్దొద్దు మనం ఆల్రెడీ ఏది ఫుడ్ డివైడ్ చేసుకున్నాక మనది మనమే తాగుదాం అని చెప్పేసి ఆ హౌస్‌లో ఇంతకుముందే ఫుడ్ డివైడ్ చేసుకోక ముందుకే మాట్లాడుకున్నారు. మళ్ళా విష్ణుప్రియకు మరి బ్రెయిన్ పని చేయలేదో ఏమో అర్థం కాలేదు. అక్కడ పోయి నబీల్‌ని అడుగుతుంది. మనం ఎవ్వరం ఫుడ్ ఎవరికీ సాక్రిఫైస్ చేయొద్దు. ఆల్రెడీ పంచుకున్నాం. సమానంగా డివైడ్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఎవరికీ సాక్రిఫైస్ చేయకూడదు. వాళ్ళు మనకియొద్దు, మనం వాళ్ళకియొద్దు అని చెప్పేసి హౌస్‌లో అనుకున్నారు. అందరూ రూమ్‌లో కూర్చొని అనుకున్నాక బెడ్‌రూమ్‌లో మళ్ళా ఈ అమ్మాయి టీ పెడుతుంటే నాకు కూడా కొంచెం కప్ ఇయ్యి అంటే, సర్లే ఇస్తా అని చెప్పేసి అనన్నది. నాకని చెప్పేసి నబీల్ దగ్గరికి పోయి చెప్తే నబీల్ వద్దని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత అక్కడ ఏం జరిగిందని అర్థం కాలే. మళ్ళా అక్కడ కిచెన్ రూమ్‌లో మాత్రం ప్రేరణను విష్ణుప్రియ ఇద్దరు అరుచుకోవడం జరుగుతుంది. ఏమన్నా నేను నువ్వెందుకంత ఫీల్ అయితున్నావు? దేనికి హర్టింగ్ అయితున్నావు? అని చెప్పేసి నేనేమన్నా అని చెప్పేసి అదొకటి సీన్ చూపించిండు. అసల ఏం జరిగిందని మనకు తెలీదు. అది ఇంకా లైవ్‌లో చూపించలేదు. ఎపిసోడ్‌లో కూడా చూపించలేదు. మరి బిగ్ బాస్ ఎందుకు ఎత్తేసిండో అర్థం కాలే ఆ పాయింట్. మరి మేబీ నాగార్జున కోసం వెయిటింగో కూడా తెలీదు మనకు. నెక్స్ట్ ఇది జరిగిందన్నట్టు ఒక ప్యాకెట్ ధర ఉప్పు ప్యాకెట్ ధర వచ్చేసి 50,000 పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకున్నారు. అది సమానంగా చేసుకున్నారు. హాఫ్ కేజీ అంటే కిలో వచ్చింది. హాఫ్ కేజీ చేసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఒక టాస్క్ పెట్టింది. ఏంటంటే లేడీస్ ఒకవైపు, బాయ్స్ ఒకవైపు ఉండాలి. లేడీస్ టీమ్‌కొచ్చేసి అవినాష్ లేడీస్ టీమ్ లీడర్‌గా ఉంటాడు. ఆ అబ్బాయిల టీమ్ లీడర్‌గా రోహిణి ఉంటది.
ఇది కామెడీ షో. కామెడీ చేసేసి ఈ టీం వాళ్ళందరినీ కామెడీ చేసేసి నవ్వియాలి, ఆ టీం వాళ్ళందరినీ కామెడీ చేసి నవ్వియాలని చెప్పేసి ఒక టాస్క్ పెట్టడం జరిగింది. అది ఎట్లా నవ్వియాలి, నోట్లో నీళ్ళు పోసుకుంటారు. వీళ్ళు నవ్వించాలి. ఎవరు నవ్వించాలి? అవినాష్ నవ్వించాలి. అవినాష్ బాయ్స్ నవ్వించాలి. అమ్మాయిలను రోహిణి నవ్వించాలి. ఆ టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్‌లో ఇద్దరు నవ్వియలేకపోతాడు. అవినాష్ కొంచెం అబ్బాయిలను నవ్వించే క్రమంలో మరి అశ్వత్థామ 2.0 అని చెప్పేసి ఏదో అన్నాడంట. ఎమ్మటే గౌతమ్ బాధపడిపోయి మైక్ ఎత్తేసి నేను ఆడను నాకు ఈ ఆట ఇష్టం లేదు. నేను ఎన్ని సార్లు చెప్పాలా మీకు ఏది అశ్వత్థామ 2.0 అని చెప్పొద్దని చెప్పినా కదా! ఎన్నో సార్లు చెప్పినా నేను. హౌస్‌లోకి వచ్చినప్పుడే నాకు వచ్చిన రోజే వెల్కమ్ అని చెప్పేసి అశ్వత్థామ 2.0 అంటే ఆ విషయం చెప్పొద్దని చెప్పి సీతకి అని అన్నాను. తర్వాత అక్కడ పోయి మహబూబ్‌తోని కూడా చెప్పాను. నేను ఎందుకన్నావు అని చెప్పేసి మన అవినాష్ మీద అరవడం జరిగింది. అవినాష్ అన్నాడు, "నువ్వు నాకేమన్నా చెప్పినావా హౌస్‌లో" అంటే "నీ హౌస్‌లో ఎంతమంది చెప్పలేదు" అని చెప్పేసి అనంగానే, "హౌస్‌లో ఎంతమంది చెప్పినమ్మా నాకు తెలియదు కదా! నువ్వు ఎవరెవరికి చెప్పినావు ఏం సంగతి నాకు తెలియదు కదా! ఒకవేళ నీకు అది ఆ వర్డ్‌తోనే ప్రాబ్లమ్ ఉండుంటే నువ్వు అందరిని కూర్చోబెట్టేసి నాకు అశ్వత్థామ 2.0 వద్దు నాకు చెప్పొద్దు. నాకు అది బయట ట్రోల్ అయింది. నేను దానివల్ల బాధపడుతున్నా అని చెప్పేసి నాకు అనుంటే బాగుండు కదా! అని చెప్పేసి మన అవినాష్ సజెస్ట్ తీసుకోవడం జరిగింది. అది నిజమే కదా! దానివల్ల ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నాకు ఇలాంటి వర్డ్స్ వాడొద్దు అని చెప్పేసి అనాలి. ఎందుకంటే అందరికి తెలిసి అశ్వత్థామ 2.0 అని చెప్పేసి అప్పుడు ఎలిమినేషన్ అయిపోయి సీక్రెట్ రూమ్ నుంచి బయటకొచ్చినప్పుడు అందరికి అదే గుర్తుంది కాబట్టి అశ్వత్థామ 2.0 అని చెప్పేసి అనడం జరిగింది. అక్కడ అవినాష్ తప్పు కూడా నాకేమనిపియలేదు. ఆయన బాగా ఫీల్ అయిపోయి ఏడ్చిండు. నేను ఎన్నడూ ఏ సీజన్‌లో అప్పుడు ఏడవనే ఏడవలేదు. ఇప్పుడు ఏడవాల్సొచ్చిందని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఇక్కడ మర్చిపోయాను. ఇక్కడ నైని, పవన్‌ది కూడా ఒక ఏడుపున్నది. కాకపోతే మనకు లైవ్‌లో కట్ చేసేసిండు. ఏందన్నది లైవ్ చూసినప్పుడు అర్థం కాదు. ఇక్కడ ఏందంటే ఆహ్, ఏది నైని, పవన్‌ని నామినేషన్ చేసింది ఎవరంటే తేజ. తేజ ఉత్తర నామినేషన్ చేయడం వల్ల ఏంటిది 100% నాకు నీ గేమ్ కనబడతలేదని నామినేషన్ చేయడం వల్ల ఆమె నైని, పవని ఆ వీకే ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అరే! నీ వల్ల నేను ఎలిమినేషన్ అయినా అని చెప్పేసంటే, అవును నువ్వు 100% గేమ్ ఇయ్యలేదు కాబట్టి ఎలిమినేషన్ అంటే అదే నువ్వు అదే చెప్తున్నా 100% గేమ్ ఇయ్యాలని చెప్పేసి ఉత్తర నామినేషన్ ఏసిండు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహబూబ్‌కు, అవినాష్‌కి, సీతకు చెప్తుందన్నట్టు. చెప్తుంటే ఏసినా నన్ను 100% నేను 100% ఇచ్చేది ఇంతే కదా! నేను ఇట్లా వంగబడి చూపించిండు. ఇగో ఇక్కడ వరకు ఉంటుంది. నాది ఇదే 100%. మొత్తం వంగాలంటే నేను అంచెలు ఇచ్చితే నా దృష్టిలో అది 100%. నిన్ను అంటే ఓహ్! ఆ విషయం కాదు నువ్వేమన్నా ఆడినావా గేమ్ అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నది. అనంగానే నువ్వు కూడా ఏం ఆడలేదు 100% నువ్వేమి ఇయ్యలేదు. బయట ఆడియన్స్ కూడా నేను నామినేషన్ చేసినాక బయట ఇంటికొచ్చినాక కూడా చూసుకున్నా నేనది. బయట ఆడియన్స్ కూడా నేను మస్తు తిట్టుకున్నారని చెప్పేసి ఎటకారంగా అన్నాడు. బయట ఆడియన్స్ కూడా నేను మస్తు దొబ్బులు దొబ్బిర్రులే. రివ్యూవర్లు. బయట రివ్యూవర్లు కూడా నేను మస్తు తిట్టిర్రులే నిన్ను అని చెప్పేసి అన్నాడు. అనగానే ఆ అమ్మాయి మొఖం ముందర డైరెక్ట్ అనగానే అట్టయిపోయి బాగా ఏడ్చింది. నన్ను బయట మా నాన్న ఉన్నప్పుడు కూడా మా నాన్న ఒక్క మాట కూడా అనేవాడు కాదు. అబ్బాయిలు ఎవరైనా కోప్పడితే నాకు ఎట్లనో అనిపిస్తది. ఆయన మొఖం ముందటనే చెప్పిండంటే, ఇక తేజ వచ్చేసి నేను అట్లా మాట్లాడినా అని చెప్పేసి బాధపడి మహబూబ్ చెప్పిండు. "నువ్వు అట్లా మొఖం ముందటనే అన్నావు ఆ మాట నాకు కరెక్ట్ కాదు కదా!" అంటే ఓహ్! నేను అట్లనన్నా నాకు గుర్తుకు లేదు సారీ అని చెప్పేసి సారీ చెప్పిండు ఆ అమ్మాయికి. అది జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఈరోజు వోటింగ్ రిజల్ట్. అంటే ఆల్రెడీ నిన్నటి నుంచే మనకు వోటింగ్ రిజల్ట్ అనేది జరుగుతూనే ఉంది ప్రాసెస్ అన్అఫీషియల్ ఓట్లలో. ఆ వోటింగ్ రిజల్ట్ చూసినట్లయితే గంగవ్వ టాప్ 1లో దూసుకెళ్తుంది. గంగవ్వకొచ్చేసి 29% ఓటింగ్ పడుతుంది. విష్ణుప్రియకొచ్చేసి 19% ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత మూడో ప్లేస్‌లో వచ్చేసి మహబూబ్ ఉన్నాడు 16%. ఆ తర్వాత కూడా ప్రేరణ కూడా 60 అదే ప్రేరణ అంటున్నా సారీ. యష్మి కూడా 16% ఓటింగే పడుతుంది. యష్మికి, మహబూబ్‌కి ఇద్దరు పోటాపోటీగా ఓటింగ్ పడుతుంది. వాళ్ళిద్దరూ థర్డ్ ప్లేస్ కోసం కొట్లాడుతున్నారు. దాని తర్వాత వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్‌లో మాత్రం పృథ్వీ ఉన్నాడు. 14% ఓటింగ్ పడుతుంది పృథ్వీకి. ఆ తర్వాత లాస్ట్ లిస్ట్‌లో ఉన్నది మాత్రము సీత ఉన్నది. ఓన్లీ 9% సింగిల్ డిజిట్ నంబర్‌తోనే 9% ఓటింగ్ పడుతున్నది. ఈ వారం ఒకవేళ ఎలిమినేషన్ అయ్యేది ఉంటే అంటే సేవింగ్ నో ఎలిమినేషన్ అంటే చెప్పలేం గానీ ఎలిమినేషన్ అయ్యే ప్రాసెస్ మాత్రం ఉంటే మాత్రం 100% సీత ఎలిమినేషన్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే అండి ఈరోజు జరిగినటువంటి లైవ్ ప్లస్ ఓటింగ్ రిజల్ట్. మీకు నా రివ్యూ గనుక నచ్చిందనుకోండి ప్లీజ్ లైక్ చేయండి. దయచేసి ఒక లైక్ మాత్రం వేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.